హాయ్ వియాస్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. ప్రస్తుతం మనము మోహన్ బాబు గారి ఇంటికి వెళ్తున్నామండి. గత 2 రోజులుగా అసలు మోహన్ బాబు గారి ఇంట్లో ఏమవుతుంది, మనోజ్ గారికి మోహన్ బాబు గారికి ఉన్న ద్వేషం ఏంటి, అసలు గొడవలు ఎందుకు జరుగుతున్నాయని చెప్పి ప్రతి ఒక్కరిలోనూ ఒక ఆందోళన అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆయన సినిమాలు చూసి ఆయన పైన ఒక అభిమానాన్ని పెంచుకున్నారు. ఆయన ఎప్పుడూ ఒక సీరియస్ సింహంలా ఉంటారని, మా ఫాదర్ ఎప్పుడు కూడా కొంచెం సీరియస్గా అంటే పద్ధతిగా పెంచారు మమ్మల్ని. ఎక్కడ ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అని ఆ అంశాలన్నీ కూడా ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నాం. మా పిల్లలు కూడా వాళ్ళ తాతయ్యని చూసే నేర్చుకుంటున్నారు. అసలు పెద్దవాళ్ళతో ఉంటే గనక పిల్లల సంరక్షణ కూడా బాగుంటుంది అని చెప్పేసి గతంలో కూడా మంచు విష్ణు గారు కానివ్వండి, లక్ష్మీ గారు కానివ్వండి, మనోజ్ గారు గారిచి వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే గత 2 రోజులుగా నడుస్తున్న ఈ ఘర్షణ ఏదైతే ఉందో అది ఎంతవరకు వాస్తవం అని చెప్పేసి నిన్నటి వరకు కూడా చాలామంది అనుకున్నారు. అయితే మోహన్ బాబు గారు కూడా అసలు ఇందులో వాస్తవం లేదు, మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే మా ముందుకు రండి అని చెప్పేసి ఆయన బహిర్గంగానే చెప్పడం జరిగింది. అయితే ఆయన చెప్పిన తర్వాత మేబీ ఇదంతా ట్రాష్ ఏమో, నిజంగా అటువంటి గొడవ ఏం కాలేదేమో అని చాలామంది అనుకున్నారు. కానీ వాస్తవానికి వచ్చేసరికి ఈరోజు జరుగుతున్న హంగామా చూస్తే మాత్రం నిజంగానే ఏదో గొడవ జరుగుతుంది, ఇది చాలా తారాస్థాయికి చేరుకుంది అని అనుకుంటున్నారు. అండ్ ఓకే, ఇప్పుడు మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఇప్పుడు మనం మోహన్ బాబు గారి ఇంటికి వెళ్తున్నాము. ఈ విషయం తెలిసిన అందరూ కూడా అసలు మోహన్ బాబు గారు ఎలా ఉన్నారు, వారి ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి అందరు తెలుసుకోవాలనుకుంటున్నారు. అందులో భాగంగానే మన పొలిటికోస్ కూడా ఈరోజు మోహన్ బాబు గారి ఇంటికి వెళ్తుంది. ఇప్పుడు మనం జూబ్లీ చెక్ పోస్ట్లో ఉన్నామండి. జూబ్లీ చెక్ పోస్ట్కి 4 సైడ్స్కి మనకి వే కనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి మనము లెఫ్ట్ సైడ్కి తిరిగాము, అలా స్ట్రైట్గా వెళ్తున్నాము. అండ్ ఇంకా మోహన్ బాబు గారి విషయానికి వస్తే ఎన్నో ఏళ్ళుగా ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు. విలన్గా, హీరోగా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా చాలా చాలా సినిమాలలో ఆయన తీశారు, చేస్తున్నారు. ఇంకా అంటే ఈ ఏజ్లో కూడా ఆయన స్టిల్ వర్కింగ్. అంటే ఆయనకు యాక్టింగ్ మీద ఎంత ప్యాషన్ ఉంది, అసలు ఎంత డెడికేటింగ్గా ఉంటారు అని చెప్పేసి కూడా మనకు ఆయన గురించి మాట్లాడితే తెలిసిపోతుంది. అండ్ ఇది మాత్రమే కాకుండా మంచు విష్ణు గారి గురించి కానివ్వండి, లక్ష్మీ గారి గురించి కానివ్వండి, మనోజ్ గారి గురించి కానివ్వండి, ఒక మంచి ఫాదర్గా ఆయన అన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా తీసుకుంటున్నారు అని చెప్పేసి పలు సినిమాలో ఉన్న ఇండస్ట్రీ నేతలు ఎవరైతే ఉన్నారో ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరం కూడా కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది. మరి ఈ రోజే కాదు, అసలు వాళ్ళ ఫ్యామిలీలో గత కొద్ది రోజులుగా చాలా గొడవలు అవుతున్నాయి అని చెప్పేసి వింటున్నాము. సో ఇప్పుడైతే ప్రస్తుతం మనం మోహన్ బాబు గారి ఇంటికి వెళ్తున్నాము. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇన్ కేస్ అక్కడ ఎవరైనా అభిమానులు ఉంటే కనుక అసలు వాళ్ళేమనుకుంటున్నారు కూడా వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాము. అండ్ మనం స్ట్రైట్గా వస్తున్నామండి. అలాగే జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి లెఫ్ట్ సైడ్కి మనం తీసుకొని అలా స్ట్రైట్గా వెళ్తున్నాము. ఫిలిం నగర్ వైపు వెళ్తున్నాము. అండ్ అఫ్ కోర్స్ సినీ సెలబ్రిటీస్ అందరూ ఫిలిం నగర్ వైపే ఉంటారు, అది మనందరికీ తెలిసిందే. మ్యాక్సిమం నంబర్ ఆఫ్ సెలబ్రిటీస్ అందరూ కూడా ఫిలిం నగర్, జర్నలిస్ట్ కాలనీ, మణికొండ ఈ ఏరియాస్లో వాళ్ళు సెటిల్ అయి ఉన్నారు. అండ్ మోహన్ బాబు గారి ఇంటి విషయానికి వస్తే ఆయన చాలా ఏళ్ళుగా కూడా ఇక్కడే ఉంటున్నారు. ఏదైనా లైక్ అవుట్డోర్ షూట్స్కి వెళ్ళినప్పుడు, లేకపోతే తిరుపతిలో వాళ్ళకున్న విద్యా సంస్థలు అవి చూడడానికి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడికి ఆల్రెడీ ఆయనకు ఒక ఇల్లు ఉందని చెప్పి తెలుస్తుంది. సో ప్రస్తుతం మాత్రం మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న మోహన్ బాబు గారి ఇంటిని మనం చూపించబోతున్నాము. సో అలాగే జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకొని మనం స్ట్రైట్గా వెళ్తున్నాము. ఇంకొద్ది నిమిషంలోనే మనం అక్కడికి చేరుకుంటున్నామండి. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే రోడ్ వైజ్ చూసుకుంటే ల్యాండ్ మార్క్స్తో సహా నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. రైట్ సైడ్కి మనకు సివిఆర్ న్యూస్ అని చెప్పి కూడా కనిపిస్తుంది. ఈ బార్డర్లో అంటే సివిఆర్ న్యూస్ బార్డర్కి వచ్చేసిన తర్వాత మనం ఫిలిం నగర్ రైట్ సైడ్కి తిరుగుతున్నాం. అప్ అని చెప్పొచ్చు. ఫిలిం నగర్ కొంచెం ఎత్తులో ఉంటుంది. అండ్ ఆ యాప్కి మనం వెళ్తున్నాం. అక్కడ మనం బోర్డు కూడా చూడవచ్చు, వెల్కమ్ టు ఫిలిం నగర్ అని చెప్పేసి చిన్న బోర్డు కూడా మనకు కనిపిస్తుంది కదా. సో అది కూడా క్రాస్ అయ్యి మనం కొంచెం ముందుకు వెళ్తున్నాము. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇంకా మనం మోహన్ బాబు గారి ఇంటి దగ్గర కూడా చేరుకుంటాము. నిన్న మోహన్ బాబు గారి ఇంటి దగ్గర కూడా చాలా క్లాషెస్ జరిగాయి. అసలు పోలీసులు వచ్చి బందోబస్తే మనకు కావాలా, అసలు ఏమవుతుంది అని చెప్పేసి కూడా చాలా కసరత్తులు చేశారు. అంటే అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి చాలా చాలా ట్రై చేశారు. అండ్ మనం ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసామండి మోహన్ బాబు గారి ఇంటికి. ప్లెజెంట్గా అయితే ఇక్కడ అసలు ఎవరూ లేరు. అంటే సో
ఇది మోహన్ బాబు గారి ఇల్లు. యాక్చువల్‌గా ఎవరన్నా ఉంటే ఇక్కడ ఎవరితోనన్నా మాట్లాడిద్దాము. అసలు వాళ్ళేమనుకుంటున్నారో గూడా తెలుసుకోవాలనుకున్నాము పొలిటికోస్ టీమ్. బట్ ఈరోజు ఇక్కడ ఎవరు లేరు కాబట్టి సో, మోహన్ బాబు గారి ఇంటికి మేము దారి చూపించడం జరిగింది. ఎవరైనా అభిమానులు మోహన్ బాబు గారిని కలుసుకోవాలనుకున్నా, వీళ్ళ మధ్య జరిగిన గొడవకి ఒక ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఒక ఆందోళన అయితే ఉంది. సో, ఈ ఆందోళనకు ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రయత్నం చేసింది పొలిటికోస్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఎటువంటి ఆందోళనకరమైన సంఘటనలేవి చోటు చేసుకోలేదు. ప్రస్తుతం అంత ప్రశాంతంగానే ఉందని చెప్పొచ్చు. ముందుగా మనం అనుకున్నట్టుగా మోహన్ బాబు గారి ఇంటిని చూసాం కదండీ! అక్కడ వాతావరణం అయితే చాలా కూల్‌గా ఉందనే చెప్పొచ్చు. బట్ పొలిటికోస్ టీమ్ ఇక్కడ ఉన్న స్థానికులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తోంది. సో, మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం అసలు వారు ఏమనుకుంటున్నారనేది. హలో అండి. మోహన్ బాబు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఎన్నో సినిమాస్‌లో నటించారు, చేస్తున్నారు. సో, ఈరోజు వాళ్ళ కుటుంబ గొడవ ఒకటి రచ్చకొచ్చింది. అంటే అందరికీ తెలిసేలాగా ఒక పెద్ద గొడవే అయింది. దీని గురించి మీరేం చెప్తారండి? ఈ గొడవలు అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ అది. మోహన్ బాబు అయితే మాకైతే మంచివాడు అనిపిస్తుంది. ఆయన ఫ్యామిలీ మ్యాటర్ మనం ఏం చెప్పలేము. మోహన్ బాబు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ మంచి ఫ్యామిలీ. ఆ, ఫ్యామిలీ అంటే అందరు పిల్లలు వీళ్ళందరూ కూడా వస్తారు. అంటే జనరల్ గా చాలా మంది అనుకునేది ఏంటంటే మంచు మనోజ్ గారు రెండో వైఫ్ కొడుకు కాబట్టి ఇటువంటివన్నీ వస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఆయన వాళ్ళ మిస్సెస్ ప్రాబ్లం అది, ఆయన ప్రాబ్లం. ఆయన అయితే మంచోడు, వాళ్ళ అబ్బాయి మంచోడు, వాళ్ళ చిన్న అబ్బాయి ఇద్దరు మంచోళ్ళే. మరి మంచోళ్ళకి ఎందుకు ఏమో ఇక చెప్పలేము, అది వాళ్ళ ప్రాబ్లమ్స్. అవతల వాళ్ళ లేడీస్ మనం అనలేము. ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ ఎట్లాంటిది అని మనకు తెలియదు. అంటే లోపల విషయం చెప్తున్నా, బయట విషయం అయితే అందరికి మంచిగా ఉన్నారు. మోహన్ బాబు అయితే డైలాగ్ కింగ్, మంచిగా ఒకప్పట్లో మంచి సినిమా హీరో, ఆయన ఫేమస్. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఒకప్పట్లో రికార్డు కొట్టింది. మోహన్ బాబు అంటే చాలా ఇష్టం అందరికీ, ప్రతి ఒక్కరికి. బిల్లారంగా చిరంజీవి ఆయన ఇద్దరు కలిసి తీస్తే మేము కూడా చూసాం మోహన్ బాబు సినిమాలు. చాలా ఇష్టం మోహన్ బాబు అంటే. డైలాగ్ కింగ్, ఆయన డైలాగు వెరైటీ ఉంటాయి. మంచి నటన. మోహన్ బాబు ఒక సూపర్ స్టార్ కావాలి, కానీ ఆయన కొంచెం డౌన్ అయింది వేరే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నుంచి. మోహన్ బాబు అయితే బెస్ట్ ఇప్పుడైతే. లక్ష్మీ మంచు గారు కూడా ఎప్పుడు ఏ గొడవ జరిగినా కుటుంబంలో దగ్గరుండి అన్ని చూసుకుంటారు అని చెప్పి చెప్తుంటారు. సో, ఆవిడ గురించి మాట్లాడాల్సి వస్తే ఏం చెప్తారు? ఇక ఆమె కూడా మంచిదే అనిపిస్తుంది మనకైతే. ఆమె కూడా మాకు తెలిసే కాడికైతే మంచిదే. ఈ సినిమాలో ఒక రకంగా వేరే వాళ్ళనైతే అట్లా రాకుండా, డెవలప్ కాకుండా చూసే రకం కాదు వాళ్ళు. ఓకే. మనం డెవలప్ అవుతున్నాం, వాళ్ళు కూడా డెవలప్ కావాలనే ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే వేరే వాళ్ళను తక్కువ చేయకుండా వాళ్ళ ఫ్యామిలీ, మరి మేము కూడా మంచిగా ఉండాలి, ఇంకా మన వేరే వాళ్ళు కూడా మంచిగా ఉండాలనే మోహన్ బాబు ఫ్యామిలీ అయితే మనకు తెలుసు. తమ్ముళ్ళ బాండింగ్ చాలా బాగుంటుంది. ఫస్ట్ నుంచి కూడా మంచు లక్ష్మి గారు, విష్ణు గాని కానివ్వండి, మంచు మనోజ్ని కానివ్వండి చాలా బాగా చూసుకున్నారు. మనం వీడియోస్ అవి కూడా చూసాం. ఇప్పుడు ఎలా అనిపిస్తుందండి అన్న తమ్ముల మధ్య గొడవ, అక్క వచ్చి మాట్లాడటం? ఈ గొడవ అయితే సామాన్యంగా వాళ్ళు పెట్టుకుంది అయితే కాదు. ఇది ఏదో ఎవరో కావాలని చేసింటారని అనుకుంటున్నాం మేమైతే. ఎందుకంటే ఒక తండ్రిని కొడుకుని కొట్టించడం అనేది సామాన్యంగా ఎవరింట్లోనూ జరగదు. అదైతే నేనైతే నమ్మడం లేదు. ఎందుకంటే ఒక తండ్రి ఒక కొడుకును కొట్టించడం అనేది సామాన్యంగా మన ఇంట్లలో కూడా చూస్తుంటాం కదా. ఎవరింట్లో అన్న అట్లా జరుగుతుందా? అట్లా జరగదు. సామాన్యంగా ఉండొచ్చు, చిన్న చిన్న గొడవలు సహజంగా ఉండొచ్చు, కానీ ఎవరైనా వేరే వాళ్ళు కూడా ఏమైనా సామాన్యంగా అది అడ్డు పెట్టుకొని ఏదన్నా దాన్ని ఇట్లా బ్లేమ్ చేస్తారని అనుకుంటున్నాం మేమైతే. అంతవరకు. అంటే మనోజ్ గారికి నాన్న మీద అంత కక్ష అంటే లేదు. జనరల్ గానే ఇంట్లో చిన్న చిన్న గొడవలు అవుతాయి, అవన్నీ మనం సర్దుకుంటాం అని చెప్పేసి మీరు అంటున్నారు. కాకపోతే ఆయన గాయాలయ్యాయి, మెడ దగ్గర కానివ్వండి, వీపు దగ్గర కానివ్వండి. అంత హార్ష్ గా ఎవరు కొట్టుంటారు? మరి మోహన్ బాబు గారి ప్రమేయం లేకుండానే ఇదంతా అవుతుంది అని అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు సమాజంలో ఎట్లుందంటే అండి, మోహన్ బాబు గారే కొట్టించారనడానికి ఇప్పుడు మన దగ్గర అయితే ప్రూఫ్స్ అయితే లేవు కదా. ఇప్పుడు వాళ్ళ దగ్గర అయితే ఏమైనా కనిపిస్తుందా మనకి? ఏదో ఎవరో ఒకరు వాళ్ళ తండ్రి కొడుకులకు ఏదో చిచ్చు పెట్టాలని, వాళ్ళ ఫ్యామిలీలో ఏదో తేవాలని. ఇప్పుడు మోహన్ బాబు గారు రెండో వైఫ్ గారు కూడా వాళ్ళు చాలా మంచిగా ఉంటారు. మనం అనేక ఫంక్షన్లలో కూడా చూస్తుంటాం. వాళ్ళు ఏ ఫంక్షన్కి అసలు వాళ్ళు ఇద్దరు కలిసిమెలిసి పోకుండా ఉండరు. అసలు వాళ్ళ పెద్ద భార్య గారు ఎట్లా చూసుకుంటారో ఈమెను కూడా అలాగే చూసుకుంటారు. వాళ్ళ పిల్లలు అంతే, వీళ్ళ పిల్లలు అంతే. వాళ్ళ ఫ్యామిలీ పరంగా మాత్రం వాళ్ళకు బయట మాత్రం మనకు అసలు గొడవలు ఉన్నట్టు కూడా సామాన్యంగా ఇప్పటివరకు అయితే ఎవరికి తెలియదు. మరి మీరే ఇది ఈరోజు అంటున్నారు, కానీ మరి ఏదో ఉండొచ్చు. మరి వాళ్ళ ఫ్యామిలీ పరంగా మామూలుగా చిన్న చిన్న గొడవలు ఉండొచ్చు, కానీ మరీ ఇంత ర్యాష్గా ఒక తండ్రి కొడుకుని కొట్టించడం అనేది ఎవరు అసలు నమ్మకూడదు అసలు.
ఓకే. తండ్రి గురించి పక్కన పెడదాం. ఇప్పుడు విష్ణు గారు కూడా ఆయన ఎక్కడో ఉన్నారు దుబాయ్‌లో. ఈవెన్ దో ఇక్కడ బాన్సర్‌లను పెట్టించారు వాళ్ళ హౌస్ దగ్గర, మనోజ్ గారి ఇంటి దగ్గర. సో, దీని గురించి ఎలా తీసుకోవచ్చంటారు సార్? అంటే అంతమంది బౌన్సర్‌లను పెట్టడానికి కారణం ఏంటి? నిజంగా బయటి వాళ్ళే చేస్తున్నారు అని అనుకోవడానికన్నా, తమ్ముడికి సపోర్ట్ చేస్తున్నారు అని అనుకుందాము అని చెప్పి చాలామంది అనుకుంటున్నప్పటికీ మరి ఈ బౌన్సర్‌లు అందరూ ఎందుకొస్తున్నారు నిజంగా? బౌన్సర్లు అంటే ఇప్పుడు మనకు థెఫ్ట్ ఉందని తెలిసినప్పుడు సామాన్యంగా ఎవరైతే ఇప్పుడు ఫ్యామిలీ గైడ్గా ఎవరైనా కూడా కంపల్సరీగా చూసుకుంటారు కదా, మన దగ్గరికి అపాయం ఏది జరగవద్దు అని చెప్పి సెక్యూరిటీ గార్డ్స్ని అది ఎవరైనా పెట్టుకుంటారు, మీరైనా నేనైనా ఎవరైనా. ఇప్పుడు వాళ్ళు పెద్ద స్టార్స్ కాబట్టి వాళ్ళకు థెఫ్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళ అన్నయ్య చేయొచ్చు, వాళ్ళ నాయనైనా అట్లా దాన్ని ఏముంటుంది మొత్తం రాజకీయంగా ఏదో గొడవలు సృష్టిస్తారు అంతేగాని వాళ్ళ ఫ్యామిలీ పరంగా అయితే కొట్లాడడం అనేది మేమైతే ఎప్పుడు చూడలేదు. మేమైతే ఇక్కడనే ఉంటాం చాలా రోజుల నుంచి, మేమైతే ఎప్పుడు చూడలేదు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.